భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలంటే తయారీ రంగం చాలా కీలకమని కేంద్ర మంత్రులు పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. అయితే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎంత వేగంగా ఎదుగుతుందో చాలా మందికి తెలియదు. దీనిపైనే బిల్డింగ్ ఎనర్జీ సూపర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు శుభం మిశ్రా ఎక్స్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించి మద్దతు తెలిపారు. భారతదేశంలో తయారీ రంగం కేవలం పెద్ద పెద్ద కంపెనీల వల్లే కాకుండా వెలుగులోకి రాని వేలాది చిన్న చిన్న పరిశ్రమల వల్ల ఎలా దూసుకుపోతోందో ఈ ట్వీట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఈ వృద్ధిని తక్కువగా అంచనా వేసే వారికి కేవలం 10 ఏళ్లలోనే ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ $10 బిలియన్ నుండి ఏకంగా $115 బిలియన్ పైగా పెరిగిన ఫ్యాక్ట్ గట్టి సమాధానమిస్తోంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ఐఫోన్లు అన్నీ చైనాలోనే తయారయ్యేవి. కానీ ఈరోజు సీన్ పూర్తిగా మారిపోయింది. యాపిల్ కంపెనీ సరఫరా వ్యవస్థలో భారతదేశం ఇప్పుడు ఒక కింగ్ మేకర్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో గణనీయమైన శాతం ఫోన్లో ఇప్పుడు మన దేశంలోనే తయారవుతున్నాయి. శుభం మిశ్రా చెప్పిన దాని ప్రకారం అసలు అభివృద్ధి టాప్ బ్రాండ్ల బోర్డుల్లో లేదు. మన దేశంలోని హోసూర్ వంటి చిన్న పట్టణాల్లోని పరిశ్రమలలో ఉంది. అక్కడ అతి సూక్ష్మమైన విడిభాగాలను కూడా అంతర్జాతీయ నాణ్యతతో తయారు చేయడం మన దేశీయ సంస్థలు నేర్చుకున్నాయి. ఒకప్పుడు 2003 నుండి 2018 మధ్య చైనా కూడా ఇలాగే నెమ్మదిగా చిన్న చిన్న విడిభాగాలను తయారు చేస్తూ ఎదిగింది. కానీ అదే చిన్న చిన్న పురోగతులు తర్వాత చైనాను ప్రపంచ ఫ్యాక్టరీగా మార్చాయి. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా అదే ప్రారంభ దశలో ఉందని మిశ్రా విశ్లేషించారు. ఈ విశ్లేషణపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఎదగాలంటే కేవలం 1-2 కార్పొరేట్ కంపెనీల వల్ల సాధ్యం కాదు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, చిన్న చిన్న వర్క్ షాపులు, ఫ్యాక్టరీలు, స్థానిక సరఫరా సంస్థలు కలిస్తేనే అది సాధ్యమవుతుంది. తయారీ రంగం అనేది బయటకు కనిపించేంత గ్లామరస్గా ఏమీ ఉండదు. కానీ దేశ నిజమైన ప్రగతి అనేది ఏసీ రూముల్లో కాదు, ఫ్యాక్టరీల షెడ్లలో, శబ్దాల మధ్య యంత్రాలతో పనిచేసే కార్మికుల నైపుణ్యాలలో జరుగుతుంది. మన దేశంలోని చిన్న పరిశ్రమలు తమ పనిలో క్వాలిటీని పెంచుకుంటూ గ్లోబల్ స్టాండర్డ్స్కు చేరుకుంటున్నాయి. ఇవే భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా నిలబెడతాయి. భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలంటే ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతు మరింత పెరగాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. పెద్ద కంపెనీలకు భారీ ప్రోత్సాహకాలు ఇవ్వటం ఎంత ముఖ్యమో క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న పరిశ్రమలకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కల్పించడం అంతకంటే ముఖ్యం. నూతన పారిశ్రామిక పార్కులు, మెరుగైన రహదారులు, త్వరితగతిన వచ్చే ప్రభుత్వ అనుమతులు, తక్కువ నియంత్రణ సమస్యలు ఉంటే మన దేశీయ పరిశ్రమలు ప్రపంచాన్ని శాసిస్తాయి.